హలో ఫ్రెండ్స్, మన జీవితంలో మనకు జరిగేదంతా మంచికే అనుకోవాలి. అలా అనుకుంటే మన జీవితం ఎలా ఉంటుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఒక యువకుడు తన జీవితంలో ఉన్న అన్నింటినీ కోల్పోతాడు. కుటుంబం, ఆస్తి, ఆశలు, స్నేహితులు. ఆ నిరాశలో అతను ఆకాశం వైపు చూసి ఏడుస్తూ అడుగుతాడు, దేవుడా, ఇది నాకే ఎందుకు జరుగుతుంది? నేను ఏమి తప్పు చేశాను అని. అప్పుడు ఒక జ్ఞానమూర్తి అయిన సన్యాసి అతని దగ్గరికి వచ్చి నెమ్మదిగా చెప్పాడు, బిడ్డ, మనం అనుభవించే ప్రతి వేదనకు ఒక ఉద్దేశం ఉంటుంది. కొన్నిసార్లు కోల్పోవడమే మనకు నిజమైన పొందుకి దారి చూపుతుంది అని. ఆ సన్యాసి మాటలు యువకుడి మనసును కదిలించాయి. కాలం గడిచే కొద్దీ అతను గ్రహించాడు, తను కోల్పోయిన దానివల్లనే కొత్త మార్గం తెరుచుకుంది. కొత్త ఆశలు పుట్టాయి. నిజమైన ఆనందం దొరికింది. ప్రతి నష్టం వెనుక ఒక పెద్ద ఆశీర్వాదం దాగి ఉంటుంది అని ఆ యువకుడు గ్రహించాడు.